మహాన్యూస్ పై జరిగిన దాడిని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. మీడియాపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం సహించదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు మహాన్యూస్ కి అభినందనలు తెలిపారు. మహాన్యూస్ పై దాడి విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారన్నారు. మహాన్యూస్ కి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందంటున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మనతో కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రసారాన్ని మహాన్యూస్లో ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ నేతలు మహాన్యూస్ కార్యాలయం మీద దాడి చేశారు. దీని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాము? గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు దాడుకున్నారని ఒక సామెత ఉండేది. వీళ్ళు అసలు దొంగలు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తారు. అఫ్ కోర్స్ ఆ ఫోన్ ట్యాపింగ్లో నిజం ఉంది, సత్యం ఉంది అనేది అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు ధైర్య సాహసాలతో మీ బాధ్యత కర్తవ్యంగా భావించి ఒక ప్రజాస్వామ్యంలో ఒక స్తంభంగా మీరున్నారు. మీడియా మీరు నిజం బయట పెట్టారు. ఐఎమ్ కంగ్రాచులేటింగ్. ఐఎమ్ ఆల్సో వెరీ సారీ మీ పైన వాళ్ళు దాడి చేశారు. భయపడి ఈ విధంగా వాళ్ళ కుసంస్కృతి ఇదే, దీనికే వాళ్ళు బలైపోయారు ప్రజల్లో. ఇంకా మొద్దు మొహాలకి ఇది అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలక్షన్ ఓడిపోయిందే ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ అవకతవకలందరూ ప్రజలకు తెలుసు కాబట్టి. అండ్ డోంట్ వరీ, ముఖ్యమంత్రి గారు మీకు వెంటనే స్పందించారు. ఆయన సహించరు ఇట్లాంటివన్నీ. కాంగ్రెస్ పార్టీలో వీ హ్యావ్ జీరో టాలరెన్స్. ఈ నాన్ సెన్స్, ఈ నాటకాలు ఇక్కడ సాగవు. కాబట్టి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది, బుద్ధి తెలిసి వస్తుంది. వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ గివింగ్ యూ అవర్ హోల్ హార్టెడ్ సపోర్ట్. అంటే బీఆర్ఎస్ నేతలు ఈ దాడి జరిగిన తర్వాత దీని మీద క్షమాపణ చెప్పకపోగా ఖచ్చితంగా బరాబర్ దాడులు చేస్తాం, ఎట్లాంటి కథనాలు ప్రసరిస్తే అని అంటున్నారు. సార్, ఎక్కువ తోక ఉల్లాడిస్తే మాకు తెలిసి ఎట్లా చేయాలి. ఈ బెదిరింపులు, ఈ భయపెట్టాలకి మేమేం లొంగము, మాకు తెలుసు. ఇంకా అంతకంటే ఏం చేస్తారండి? ఓడిపోయి రోడ్డు పక్కన పడినోళ్ళు ఇలా లేచి నిద్ర లేచి రోజు ఈ నాన్ సెన్స్. ఇంకా వాళ్ళు ఈ దాడులు చేస్తారు, చేయమన్నా. వాళ్ళ ఇండ్లు ఇక్కడే ఉన్నాయి, మాకు తెలుసు వాళ్ళ అడ్రస్. మహాన్యూస్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినందుకు వాటిని సహించలేక మహాన్యూస్ కార్యాలయం మీద బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి వైఖరి కాదు. దీని మీద ప్రభుత్వం కూడా దీన్ని చూస్తూ ఉండదు. ఇటువంటి దాడులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. దీని మీద ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఖచ్చితంగా దాడులు చేసిన వారి మీద కఠినంగా శిక్షిస్తాం. మహాన్యూస్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా రేణుకా చౌదరి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో మహాన్యూస్ ఖమ్మం.